மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மணித்தினால் சிந்திக்கா போய பிள்ளையும் புகுதருவா నిన్న నీవు తీనిల్ తూషాగుం చెప్పేలోరెంబావాయి. గోదమ్మవారి పాష్టంలో చెప్తా ఉంది, మాయనై మన్ను వడమదురై. మరి మధురా నగరంలో యమునా తీరంలో శ్రీకృష్ణుడు అక్కడ విహరిస్తూ ఉంటాడు. ఆ నందకులంలో కృష్ణ భగవానుడు యాదవ కులంలో జన్మించి మరి యశోదమ్మ గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మని, ఆ దామోదరుడిని మనమంతా కూడా కీర్తిస్తూ మరి ఆయన లీలల్ని పఠిస్తూ మరి ధ్యానిస్తూ మనమందరం కూడా ముందుకెళ్ళాలని మరి గోదమ్మ వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అలాగే మనమందరం కూడా ఎప్పుడు కూడా ఆ భగవంతుడి చరణాలని విశ్వసిస్తూ ఆ భగవంతుడి చరణాలని సదా మరి ప్రేమతో, ఎందుకంటే భక్తులుగా వస్తాం, మనకేమీ తెలియదు, అన్నీ శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ ఏమీ తెలియదు. కానీ భగవంతుడి మీద ప్రేమతో వచ్చి మన యొక్క లోపల ఉన్నటువంటి భక్తిని ప్రదర్శిస్తే తప్పకుండా ఆ ప్రేమకు ముగ్ధుడై ఆ పరమాత్ముడు అందరినీ కూడా చల్లగా చూడడం, లోకాన్ని చల్లగా చూడడం. మరి ఈ తిరుప్పావై అనేది పఠనం చేసే దగ్గర ఎంతో దూరంలో ఎంతో ఈ ప్రాంతానికి కూడా ఒక మంచి శుభసూచకంగా ఉంటుందని గోదమ్మవారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరం కూడా గోపికలం మరి భూపాలపల్లిలో ఉన్నటువంటి భాగ్యవతులు అందరం కలిసి ఈ తిరుప్పావై వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.